10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతా వెళ్ళిపోతుంది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్కి మీరు శనివారం ఆదివారం సెలవు ఇస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్కి శనివారం ఆదివారం సెలవిస్తా అన్నారు కదా. ఎవరా? రెండేళ్ళు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్ళు నిండి అయినా ఎవరు మీరు? ఇస్తామన్నారు కదా. సెలవు సంగతి దేవుడు ఎరుగు. కనీసం పెళ్ళాం పిల్లలతో వీడియో కాల్కి కూడా టైం ఇవ్వట్లేదంట మీరు. పెళ్ళాం పిల్లలతో మాట్లాడుకుంటా వీడియో కాల్కి కూడా సంధి ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధాన్ని? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంటే. ఇది మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ తరం కాదు, ఇంకో 15 ఏళ్ళలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది. ఇక మీకెక్కడ ఉందా శాఖ? పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు. సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారు హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ, ఆ శాఖ, ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడటం, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడటం, ఆయనేమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడటం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్? ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవరి శాఖ ఆడ చూడటం ఎంతసేపు పక్కోడు శాఖలో చూస్తూ ఉంటారు ఎవడికాడు. నిజంగా ఎంత దుర్భరంగా ఉంటుందంటే, కానిస్టేబుల్ కొడుకు గారు కాస్త మనసు పెట్టండి. ఆర్డర్లీ వ్యవస్థ ఎంత నీచమైంది, అది నీచమైందా కాదు ఆర్డర్లీ వ్యవస్థ? ఈ కానిస్టేబుల్స్ లాండ్ ఆర్డర్లో కానీ, ఏఆర్లో కానీ, ఏపీఎస్పీలో కానీ, ఇందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, బీఈడి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆర్డినరీ డిగ్రీ బిఏ, బీకామ్ చదువుకున్న వాళ్ళు ఇంత చదువులు చదివి ఆర్డర్లీ వ్యవస్థ కింద పనిచేయటం అంటే ఇళ్లల్లో వంట చేయటం, ఇళ్ళు తొడవటం, బట్టలు ఉతకటం, కార్లు కడగటం, కారు తోలటం, మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు కత్తిరించటం, ఇంట్లో సిమెంట్ పని చేయటం, తాపీ పని చేయటం, ఇళ్ళు కట్టడం, బాత్రూములు కట్టడం, ఇంత చదువులు చదువుకున్నటువంటి ఈ కానిస్టేబుల్స్కి ఈ వెట్టి చాకరీ చేయటం ఘోరం కాదా? చేయించుకోవటం ఘోరం కాదా? అవమానం కాదా? అన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చాలా చెప్తారు కదా మీటింగ్లో, ఆత్మగౌరవం అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. వీళ్ళకి నెలలో 4 రోజులు భాగ్యం కలిగేది కుటుంబాలతో, పెళ్ళాం పిల్లలతో గడిపే భాగ్యం 4 రోజులు. ఆర్డర్ల వ్యవస్థకి ఎందుకు వెళ్తారు ఇంత చదువుకుని? సార్ మనసు పెట్టండి, మీకు అర్థమవుతుంది. కనీసం ఆర్డర్లీ వ్యవస్థలోకి వెళ్తే, ఆర్డర్లో ఎవడొకటి ఇంట్లో చాకరీ చేస్తే, బట్టలు తిగితేనో, ఎవడొకటి ఇంట్లో పిల్లలకి వాళ్ళ ఆలనా పాలన చూస్తేనో, పిల్లల ముడ్లు కడిగితేనో, వాళ్ళ బాధ్యతలు చూస్తేనో, లేదా ఇంట్లో వంట చేస్తేనో, మొక్కలకి నీళ్లు పోస్తేనో,
కారు కడిగితేనో కనీసం 4 రోజులు